ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక సయాటికా పెయిన్తో చాలా ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ఆ నొప్పిని తగ్గించుకునే వ్యాయామాలు చూద్దాం. డాక్టర్ గారు, ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూస్తే కనుక సయాటికా పెయిన్ అంటే ఎవ్వరికి ఏం తెలియదు అసలు. ఈ మధ్య కాలంలో అసలు సయాటిక్ పెయిన్, ఆ నరం లాగడం అనేది చాలా కామన్ అయిపోయింది. మన పెద్దవాళ్లతో సహా అందరికి వచ్చేస్తుంది ఈ ప్రాబ్లం. అలా ఎందుకు అవుతుంది? అలాగే నొప్పి తగ్గాలంటే కనుక వ్యాయామాలు ఏం చేయాలి? మన శరీరంలో ఉండే నరం, అతిపెద్ద నరం సయాటిక్ నరం. ఇది ముడ్డిపోసల దగ్గర నుంచి తొంటిలో గుండా, తొడలో గుండా, పిక్క దాకా పాదం వరకు వెళుతుంది. ఈ డిస్కులు కొద్దిగా పక్కకు అటు ఇటు జరిగి ఆ నరం మీద పడి ఒత్తుతూ ఉంటాయి, తలుపు సందులో వైర్ నలిగినట్టుగా. అందుకని మనకు కాలు జాలు నొప్పి అనేది వస్తూ ఉంటుంది. దీని నుంచి ఉపశమనం పొందటానికి బోర్లా పడుకుని మనం శలభాసనం చేస్తూ ఉంటాం. 2 కాళ్ళు లేపటానికి వీళ్ళకి నొప్పి ఉన్నప్పుడు లేపలేరు, అందుకని ఒక కాలు లేపైనా చేయమంటాం. అలా ఆసనంగా లేపి ఆపమంటే చాలా మంది ఉంచలేకపోతున్నారు. కాబట్టి అలాంటి వారి కొరకు ఈ శలభాసనంలో కాళ్ళు లేపిన విధంగానే ఎక్సర్సైజ్ లాగా దాన్ని లేపటం దింపటం, లేపటం దింపటం, ఒక్కొక్క కాళ్ళని ముందు చేసి తర్వాత మరొక కాళ్ళని చేసి అలా కొద్ది డిఫరెంట్ భంగిమలు పార్చి కాళ్ళని పైకి లేపటం దింపటం వల్ల ఆ నర్వ్ ప్రెస్సింగ్ భలే తగ్గుతుంది. బోర్లా పడుకుని ఒకసారి, ప్రక్కకు పడుకుని మరోసారి, మరో రకంగా. ఇప్పుడు 3 రకాలుగా 4 రకాలుగా చూపిస్తాం సయాటిక్ పెయిన్ వారికి. చూడండి, అవి సయాటిక్ పెయిన్ తగ్గటానికి కొన్ని ఎక్సర్సైజెస్ ని ప్రత్యేకంగా చూడబోతున్నాం. ముందుగా కుర్చీలో నడుము స్ట్రైట్ గా పెట్టి కూర్చున్న తర్వాత ఎడమ కాలు పైన కుడి కాలు అట్లా పెట్టేసుకుని చేతులతో కుడి పాదాన్ని అట్లా పట్టేసుకుని కుడి చేతితో మోకాల భాగంలో అట్లా పట్టుకుని నడుముని మెడని అట్లా ముందుకు ఉంచుతాం. అలాగే కొన్ని సెకండ్ల పాటు కదలకుండా ఉన్న తర్వాత మెల్లగా గాలి తీసుకుంటూ పైకి వెళతాం. ఈసారి కాలు మార్చుకోవాలి. ఎడమ కాలుని కుడి తొడ పైన పెట్టుకుని చేతులతో కాలుని అట్లా పట్టుకుని గాలిని వదిలేస్తూ మెల్లగా అట్లా స్టెప్ వైజ్ క్రమేపీ వంగాలి. సయాటిక్ నర్వ్ స్ట్రెచ్ అవుతుంది అనమాట ఇట్లా చేయటం ద్వారా. ఎంతవరకు వంగలిగితే అంతవరకు అట్లా వంగుతాం. అట్లాగే కదలకుండా ఒక 1 నిమిషం అట్లా ఉన్న తర్వాత మెల్లగా గాలిని పీల్చుకుంటూ పైకి లెగుస్తాం. మళ్ళీ రిపీట్ చేస్తాం. మామూలుగా ముందుకు వంగితే సయాటిక్ పెయిన్ మనకు ఎక్కువ అవుతుంది, కానీ ఇక్కడ ఒక కాలు పైకి పెట్టి మడిచినందువల్ల పెయిన్ ఎక్కువ అవ్వకుండా, ఆ సయాటిక్ నర్వ్ ఒత్తిడికి గురవ్వకుండా బాగా స్ట్రెచ్ అయ్యి సగ సయాటిక్ పెయిన్ తగ్గటానికి ఈ కాళ్ళు మడిచి కాలు మీద పెట్టుకునే టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. ఇక రెండవది, అరిపాదానికి ఒక బ్యాండ్ లాంటిది తీసుకుని అట్లా పాదం అడుగు నుంచి వేసేసి 2 చేతులతో ఆ బ్యాండ్ చివరి భాగాన్ని మనం పట్టుకుని, లేదా టవల్ అయినా మీరు ఉపయోగించవచ్చు ఇంట్లో. కాలుని స్ట్రైట్ చేసేసి చేతులతో పాదం దగ్గర వెనక్కి లాక్కుంటాం. అట్లా కాలు స్ట్రైట్గా తనటానికి మనం ప్రయత్నం చేస్తాం. చేతులతో పాదాన్ని మాత్రం వెనక్కి లాక్కుంటాం. ఆపోజిట్ డైరెక్షన్లో అట్లా చేయాలి. తీసేసి ఈసారి కుడి పాదాన్ని కాళ్ళల్లో కండరాలు బలపడటానికి, సయాటిక్ నర్వ్ బాగా స్ట్రెచ్ అవ్వటానికి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాలుగా కొన్ని ఆసనాలు, కొన్ని స్పెషల్ వ్యాయామాలు చూసాం. ఈ రకమైన మొట్టమొదటిసారిగా మనం చూపిస్తున్నాం. మరి సయాటిక్ పెయిన్తో, కాలు జాల సమస్యతో బాధపడేవారెట్లా ఒకసారి కుడి కాలుతో, ఒకసారి ఎడమ కాలుతో ఇలా చేసుకోగలిగితే బాగుంటుంది. చివరిగా కుడి కాలుని ఎడమ తొడపై నుంచి అట్లా పెట్టుకుని అర్ధమచ్చేంద్రాసనంలో ఎట్లా పెడతాం కాలు అలా పెట్టేసేసి ఎడమ చేత్తో కుడి కాలుని పట్టుకుని మెడని నడుముని కుడివైపు అట్లా మనం ట్విస్ట్ చేయాలి. ఇది కూడా బాగా సయాటిక్ నర్వ్ పెయిన్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈసారి కుడి కాలు మీద ఎడమ కాలు ఈసారి తొడ దాటించి అట్లా పెట్టుకున్న తర్వాత కుడి చేత్తో ఎడమ కాలుని అట్లా పట్టుకుని మెడని నడుముని ఎడమ వైపుకి ట్విస్ట్ చేస్తాం. అట్లా ఒకసారి కుడివైపుకి, మరోసారి ఎడమ వైపుకి, ఇట్లా 2 వైపులకి కుర్చీలో కూర్చుని సయాటిక్ పెయిన్ ఉన్న వారు ఇలా సులభంగా చేసుకోవచ్చు.